హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ పొద్దున్నే మార్నింగ్ వీడియో ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళేది పెట్టాలనుకున్నాను కదా, అది పెట్టాను. అంటే రాత్రంతా కరెంట్ లేదు, వర్షం పడిపోతుంది, అందుకని లేట్ అయిపోయి 6:30 అయిపోయింది. దగ్గర దగ్గర ఫుల్ వర్షం పడుతుంది. బకెట్ నిండా బట్టలు ఉన్నాయి, ఉతకాలి. అంట్లు షింక్ నిండా అంట్లు ఉన్నాయి. రాత్రి కరెంట్ లేదని చెప్పి ఏమీ చేసుకోకుండా అలాగే పడుకున్నాను. కానీ పొద్దున్నే లేచి వీడియో లేట్ అయిపోతుందని వీడియో తీద్దామని చెప్పి వీడియో అయితే తీశాను. కాకపోతే 6:30 అయిపోయింది కదా, ముందైతే స్నానం అయిపోయింది. వంటగదిలోకి అయితే వెళ్ళిపోతున్నాను. వంట అయితే చేసేస్తున్నాను. ముందు చట్నీకి రెడీ చేసుకుందామని. శనగకాయ పప్పులు అయితే ఎప్పటి నుంచో అడుగుతుంది మా అమ్మాయి, చిన్నమ్మాయి, శనగకాయ పప్పులు చట్నీ చేయమ్మా అని. నేనైతే తిన్ను. మా వారేమో తెల్లజామున వెళ్ళిపోతారు కాబట్టి ఇక వాళ్ళిద్దరి కోసం అని చెప్పి శనగకాయ పప్పులు వేయించేసాను. వేయించి అవి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకొని ఒక 4 పచ్చిమిరకాయలు వేసుకొని వేయించుకుంటున్నాను. అంటే ఇవి ఏంటంటే శనగకాయ పప్పులు ఎక్కువ గ్యాస్ కదండి. అంటే పిల్లలు కూడా ఎక్కువగా అవి పప్పుండలు అవి అయితే చేసి పెట్టచ్చులే, కానీ ఇలా పచ్చి చట్నీలు వాటిలో అయితే నేను చాలా తక్కువ వాడతాను. అందుకని చెప్పి అది చాలా తక్కువే. కొబ్బరి చట్నీ ఎక్కువ వేస్తాను నేను. కొబ్బరి చట్నీ, అల్లపు చట్నీ అవి ఎక్కువ వేస్తాను. ఇవాళ ఒకటే చట్నీ అయిపోయింది, రాత్రి ఏం రెడీ చేసుకోవడానికి లేకుండా. ఇక అందుకని పచ్చిమిరకాయలు 4 తీసుకొని ఏం చేసి వాళ్ళకి చట్నీ అయితే వేసి పెట్టేశాను. ముందు చట్నీ రెడీ చేసుకున్నాను, అది కూడా అయిపోయింది. మిక్సీ పట్టేసుకొని తాలింపు వేసుకోవడమే. తాలింపు అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే తాలింపు లేకపోతే అసలు రుచి కూడా ఉండదు, తీపి వచ్చేసిద్ది. అది కాక పచ్చిమిరకాయలు తక్కువ వేసాను కాబట్టి. మా ఆయన దొండకాయలు తెమ్మంటే 1/2 కేజీ చాలంటే పొద్దున్న అవ్వంటే కేజీ అంతా తెచ్చేశాడు. అవి చాలా టైం పట్టేసిద్ది కోసేటప్పటికి. ఈ టైం అంతా సరిపోయిద్దో చాలదా అని చెప్పి ఇక కోసేసాను. చూడండి, నాకు అరగంట పైన పట్టింది దగ్గర దగ్గర. నేను మొత్తం కలగలిపి వేసుకున్నాను. ఈ లోపల పాలు పొయ్యి మీద పెట్టుకున్నాను. పిల్లలకి పాలు పొద్దున్నే ఇవ్వాలి. రాత్రి బాదం పప్పు కూడా నానబెట్టలేదు, అందుకే ఇవాళ పాలు ఇస్తున్నాను. మా చిన్నమ్మాయి అయితే అస్సలు తాగదు. ఎట్టా కొట్టే వాళ్ళదే కొట్టో తాపియాలి. ఇప్పుడైతే లేచి వచ్చారండి. 7:30 అయిపోయింది. 7:30కి లేచి వచ్చి శుభ్రంగా కూర్చొని ఉన్నారు. చెప్తే కానీ కదలరు అస్సలకి. ఎదిగాక వీడియో పెట్టే కదా, అందుకే వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. లేదా గోలగా ఉండేది ఇల్లంతా. ఈసారి మాత్రం వాళ్ళు చూడకుండా వీడియో పెడతారండి. చూడండి, లేచిన కాంచి కొట్టుకుంటూనే ఉన్నారండి. ఈ లోపల అట్టయితే వేస్తున్నాను. గుడ్డు ఉడకబెట్టినా తినరండి. గుడ్డు అట్లా వేసి ఇచ్చినా తినరు. వాళ్ళకి ఫ్రై కానీ ఇట్లా గుడ్డట్టు కానీ వేసి ఇవ్వాలి. ఇక అందుకని చెప్పి గుడ్డట్టే వేద్దామని చెప్పి పొద్దున్నే గుడ్లు అయితే తీసుకున్నాను. ఇక్కడ మాకు దగ్గరలోనే అమ్ముతారు. ఒక అట్ట తీసుకుంటే అలా 150 రూపాయలు అలా పడతాయి. అందుకే స్టాక్ అయితే ఎప్పుడూ ఉండిద్ది. అవి అయితే తెచ్చిపెట్టుకుంటాను. రోజుకి ఒక గుడ్డు చొప్పున ఇవ్వచ్చు కదా అని చెప్పి. కానీ ఉడక వేసి పెట్టామంటే అది మళ్ళీ మనకు రిటర్న్ వచ్చింది. అందుకే క్యారేజీ బస్సులు ఏం పెట్టను, ఏమున్నా ముందు ఇంట్లోనే పెడతాను. అలా వాళ్ళకి ఏంటంటే అట్లా తినాలన్నా కూడా, స్కూల్లో తినాలన్నా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. అందుకని చెప్పి గుడ్డట్టు అయితే వేసుకుంది. మా చిన్నమ్మాయి కారం ఎక్కువ తినిద్దండి బాగా. తనకు మాత్రం కారం ఎక్కువ వేయాలి. ఎంతసేపటికి కొంచెం స్పైసీగా కావాలి. అదే మజ్జిగ, పాలు ఇలాంటివి ఏమైనా ఇచ్చామనుకో ముట్టుకోదు. మనం కుట్టో ఇక తాపించాలి. ఇక పెద్దోళ్ళు అయిపోయారు కదండి. ఎంత కాదన్నా చిన్నపిల్లలు అప్పుడు అది వేరే జాతర, ఇప్పుడు ఇది వేరే జాతర. కానీ ఇక కొంచెం భయపెట్టామంటే అది తింటారు. అలా ఏంటంటే పిల్లలకి ఇప్పుడిప్పుడే కదండి కొంచెం వాళ్ళు స్కూల్ బ్యాగులు మోసుకొని వెళ్ళి వచ్చే లోపల చాలా ఇబ్బంది అయిపోయింది. కొంచెం హెవీ ఫుడ్ ఉంటే వాళ్ళకి కొంచెం బాగుంటుంది కదా. అందుకని ఎక్కువ కోడిగుడ్డు అట్లే వేసి పెట్టాను. కోడిగుడ్డు అట్లు కానీ రాగి జావా ఇలాంటివి అయితే ఇస్తాను ఎక్కువగా. రాగి జావా కూడా మరి పెద్దమ్మాయి తాగిద్ది, చిన్నమ్మాయి తాగదు. రాగి ముద్ద తినిద్ది. మళ్ళీ నాకేమో అది చేయడం రాదు. ఇక మా అమ్మ కానీ మా అత్తోళ్ళు కానీ చేసి పెడతారు. అది రాత్రంతా కరెంట్ లేదని చెప్పాను కదా, రాత్రంతా మా పిల్లలు వెళ్ళి మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకున్నారు. మా అమ్మ వాళ్ళ ఇల్లు కిందేనండి. మా అత్తయ్య అయితే లేదు. ఆమె అయితే నా పెళ్ళి అయ్యి 2వ పుట్టినప్పుడే చచ్చిపోయింది. ఇంకా ఆ తర్వాత మా దగ్గర అయినా ఎక్కువ లేదు. అచ్చంగా మా బావగారు వాళ్ళ ఇంట్లోనూ మా ఆడబిడ్డ వాళ్ళ ఇంట్లోనూ ఉండేది. పాలు అయితే కాగిపోయినాయండి. పాలు కలిపేసేస్తున్నాను. ఎందుకంటే ఇవి కూడా తాగకపోతే హార్లిక్స్ అవి వేసామనుకోండి తాగరు. ఉట్టి పాలు ఒకటే తాగుతారు. అది కూడా మనం బెదిరించి తాపించాలి. మా పెద్దమ్మాయి అయితే తినటంలో తాగటంలో మరీ ఏరు పెట్టిద్ది. ఒక పాలు ఒకటే తాగిద్ది హార్లిక్స్ కలుపుకొని.
అది కూడా అట్లా కలిపిచ్చేసాను అనుకో, అది కూడా హార్లిక్స్ ఎక్కువ తినకూడదు అంటున్నారు, అందుకే కొంచెం గుట్టు పాలే ఇచ్చాను. ఇక జల్లు ఇచ్చేటప్పటికి అయిపోయిందండి. జల్లు ఎంతసేపు చేస్తారంటే ఆ చిక్కే రాదు, చాలా టైం పట్టేసిద్ది. అది కాక జుట్టు ఆ మోళ్ళు ఈ మోళ్ళు అంటారు. ఇంక మా పెద్ద అమ్మాయిది అయినా పర్వాలేదు, కొంచెం సాఫ్ట్గా ఉండిద్ది. చిన్నదాన్ని చూడాలి, మరీ ఇబ్బంది పెట్టేసిద్ది. అది లాగి పీకి ఎంత చేసినా ఇక రాదు. కానీ మోడల్గా వాళ్ళు ఇప్పుడు కొంచెం చేతికొచ్చారు కాబట్టి వాళ్ళు క్లిప్లు పెట్టుకొని వాళ్ళు వేసుకుంటున్నారు. రేపు స్కూల్ డ్రెస్సులు ఉన్నాయి అనుకోండి, అరగంట సేపు దానికాడే ఉండాలి నేను, అంత టైం పట్టేసిద్ది. రోజు మొత్తం మీద కనీసం ఇంత జుట్టు ఊడిపోయిద్దండి వాళ్ళకి మాత్రం. అందుకే చూసుకొని వేసుకుంటాను నేను ఏ కాడికి. కొబ్బరి నూనె కూడా నేను పట్టించుకుంటానండి, ఇక్కడ దగ్గరే అట్లాగే వాడతాము. రోజుకి రేత్రిపూట పెట్టేస్తాను పడుకునేటప్పుడు, సాయంత్రం పూట. లేకపోతే జుట్టు అంతా ఊడిపోతుంది, పిల్లలు కూడా డాండ్రఫ్ లాగా వచ్చేసి. అందుకని జుట్టు అయినా మా అమ్మాయి జుట్టు పెద్ద జుట్టు, కానీ చాలా వరకు ఊడిపోయింది. దీన్ని కూడా తినకైతే అస్సలు చిక్కు రాదండి ఏ కాడికి. ఇక స్కూల్ డ్రెస్సులు వేసుకెళ్ళినప్పుడు 2 జల్లు కదా కంటిన్యూగా వేయాల్సిందే. ఇక ఆ 2 జల్లు మాత్రం చాలా టైం పట్టేసిద్ది, చిక్కు రాదు, ఏమీ రాదు, అంత ఇసుకిచ్చేస్తాయి. అందుకని చెప్పి ఎట్లా ఇక అయ్యే చూసి ఆ కొబ్బరి నూనె నేను తయారు చేయించుకుంటున్నాను. ఇంటి ఇళ్ళకాడ కొబ్బరి నూనె పట్టేది ఉండిద్ది, అంటే మిల్లు ఉంది. కొబ్బరి నూనె కొబ్బరికాయలు ఇస్తే వాళ్ళు పట్టిస్తారు. అవి మనం ఒకరోజు కాసుకొని మెంతులు అవన్నీ వేసుకొని కాసుకొని పెట్టుకొని అవి పెట్టుకుంటాను నేను, అలా అలవాటు. అందుకే కొంచెం ఓడటం తగ్గింది. అంటే షాపుల్లో తెచ్చి చాలా తక్కువ, అప్పుడప్పుడు మాత్రం లేదు అనుకుంటే మాత్రం అప్పుడప్పుడు మాత్రం తెప్పిస్తాను. చిక్ అనేది రాదు ఈ పిల్లకైతే. ఎట్టగొట్ట వేసేసాను, టిఫిన్లు కూడా అయిపోయినాయి. ఇక క్యారేజీ వంట కూడా పొయ్యి మీద ఉంది కాబట్టి క్యారేజీలు రెడీ చేయాలి. ఇవన్నీ చూసుకొని ఇవన్నీ చేసుకునేటప్పటికి ఈ కంట్లు ఈ బట్టలు ఇవన్నీ పక్కన పెట్టేశాను, రాత్రి అంతా కరెంట్ లేదని. లేకపోతే రాత్రి ఇడ్లీకి కూడా పోసాను, నానబెట్టుంది, కరెంట్ లేదని వేయలేదు. ఇంక ఈ పూట వేయాలి. వీళ్ళు సాయంత్రం కూడా స్నాక్స్ కింద టిఫినే చేసేస్తారు, బయట నుంచి చాలా తక్కువ తెచ్చుకునేది మేము. నాన్న వంట మాస్టర్ కదండి, ఎక్కువ ఇంట్లోనే చేస్తారు, ఇంట్లోనే అన్నీ ఎక్కువ. ఇక అందుకనే ఏ కాడికి మేము ఇంట్లోనే చూస్తామండి, బయట అయితే తక్కువ, చాలా తక్కువ. అయిపోయింది. మా పెద్దమ్మాయి తినటానికి నాన్న తిప్పలు పడిపోయిద్ది. జీడిపప్పులు ఉన్నాయి అంటే చాలు, ఇంట్లో ఏ బాక్స్లో ఉన్నా ఎతికేసిద్ది, అవి మాత్రం తినేసిద్ది. క్యారేజీ అయితే పెట్టేస్తున్నా. వీళ్ళకేంటండి కలిపి పెట్టకూడదండి, కలిపి పెడితే చిన్నపిల్లలు కలిపి పెడుతున్నావేంటి అని అంటారు. ఇక అందుకని కలిపి పెట్టకుండా ఒకే ఒక కర్రీ వండాను. ఇంక వీళ్ళు వెళ్ళాక నేను టమాటా పచ్చడి ఏదో ఒకటి, మిరియాల చారు ఏదో ఒకటి చేయాలి. దొండకాయ ఫ్రై అయితే అయిపోయింది కదా, అదొకటి చేయాలి. మా చిన్నమ్మాయి వచ్చి స్వీట్ తక్కువ అండి, చాలా తక్కువ తినదు చాలా వరకు. అందుకే తను స్నాక్స్ కూడా ఎక్కువ తీసుకెళ్ళదు, అందుకని పెద్దదానికే పెట్టేస్తున్నాను. క్యారేజీ అయితే రెడీ చేసేస్తున్నాను, వాటర్ అయితే పట్టేశాను. అది దాని మీద వేసేయాలండి, మనం కలిపి పెట్టకూడదు. ఒక స్పూన్ ఒకటి వేసేస్తే వాళ్ళే తింటారు, మరి ఎట్ట తింటారు. అన్నం మాత్రం బాక్స్లో మాత్రం తిరిగి వచ్చింది, నేను అలా కుక్కి పెడతాను, వాళ్ళేమో తిరిగి తీసుకొస్తారు ఇంత అని చెప్పేసి. అందుకే చాలదని చెప్పి నేను ఏ కాడికి ఇంటికి వచ్చేటప్పుడు స్నాక్స్ రెడీ చేసి పెట్టేస్తాను. ఇదంతా మా పెద్దమ్మది. ఈ పాలు తాగడానికి నాన్న తిప్పలు పెట్టింది, దీనికైతే మరీ దారుణం, కొంచెం మెగడు కూడా కట్టకూడదు అనిద్ది. అసలు ఏం మాట్లాడిద్దో. అవి ఎప్పుడో కాచి చల్లారి పక్కన పెట్టాను, అవి తాగడానికి ఇప్పుడు ఇబ్బంది అయిపోయింది, టైం అయిపోతుంది దగ్గర. రెడీ అయితే అయిపోయారు, స్కూల్ బ్యాగులు చదువుకుంటున్నారు. అవి కూడా టైం అయిపోయినప్పుడు గుర్తొస్తాయి వాళ్ళకి హడావుడిగా. ఇప్పుడు క్యారేజీ బాక్సులు తీసుకెళ్ళండి అమ్మాయి అంటే, ఆ బ్యాగ్ పుస్తకాలు ఇంకా తీసుకోలేదు కాబట్టి ఆ బ్యాగ్ ఒకటి తగిలించుకొని వెళ్తున్నారు. అందుకని క్యారేజీ బ్యాగులు లేవు, అన్నీ ఆ బ్యాగ్లోనే పెట్టేసుకుంటున్నారు. పుస్తకాలు ఇవాళ రేపు మరి వస్తాయి అని చెప్పారు, ఈ 10 రోజులు ఉంది కదా టైము, ఇవాళ రేపు వస్తాయి అని చెప్పారు. అంటే నేను పాత స్కూల్ మార్చి కొత్త స్కూల్లో వేశాను కదా, అందుకని అక్కడి నుంచి టీసీ తీసుకోవాలి, అందుకని. బాయ్ చెప్తున్నారు. ఇప్పుడు కింద వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సైకిల్ పెట్టారు,
అంటే మా అమ్మ ఇక్కడే కింద ఉంటుందిలేండి, అందుకని మాకు ప్లేస్ లేదని చెప్పి అలా బయట పెట్టేస్తే ఎలాగని చెప్పి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి పెట్టి తీసుకొచ్చారు. ఈ సైకిల్ నాది. ఇప్పుడు వాళ్ళని దింపడానికి వెళ్ళాలి. దింపడానికి వెళ్ళే కారణం కూడా చెప్తాను. అంటే అంతకుముందు అంత భయం లేదు కదా, చూడండి ట్రాఫిక్ ఎలా ఉందో. నేను ఇంకా రోడ్డు మొత్తం తీయలేదు, అంటే ట్రాఫిక్ తీయడం కుదరలేదు. ట్రాఫిక్ అలా ఉంది పొద్దున్నే. అక్కడ చైతన్య స్కూల్ ఉంది, ఇటు పక్క ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ట్రాఫిక్ పని చేసేవాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ. కాబట్టి ఇక అందుకని వాళ్ళని దింపి రావడమే కరెక్టు. హైవే రోడ్డు అది కాక ఇంటికైతే వచ్చేసాను. ఇంక ఇంట్లో పని చాలా ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.